బఠానీ పన్నీరు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ కదా. వీక్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిది. నేను ఇవాళ చపాతీలోకి కర్రీ చేశానండి, మీతో పంచుకుంటాను. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని చక్కగా బాండ్లీ పెట్టి స్టవ్ వెలిగించి కొద్దిగా జీలకర్ర వేసుకుని ఉల్లిపాయలు వేయించేసుకోవాలండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని వేయించుకుని అందులోనే తగినంత ఉప్పు, నూనె చెప్పలేదని అనుకుంటారు, నూనె వేసుకోవాలండో. కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా అండి నేను వాడేది. కొద్దిగా కారం వేయించేసుకుంటూ ఉండాలండి, దోరగా వేగాలి. ఉప్పు వేసాం కాబట్టి తొందరగానే వేగుతుంది. కొద్దిగా నానబెట్టి ఉంచుకున్న ఒక కప్పు బఠానీలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. సన్న సెగన మగ్గుతాయండి. ఈ లోపల మనం ఏం చేసుకోవాలంటే చిన్న జార్లో కొద్దిగా జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయి, పచ్చి కొబ్బరి, తర్వాత టొమాటాలు ఇవన్నీ మిక్సీ ఆడించుకోవాలండి. చూసారా, ఇట్లా మెత్తగా మిక్సీ ఆడించుకోవాలి. ఆడించుకున్నాక ఇవి మగ్గిన ఈ పేస్ట్ని ఈ మగ్గిన బఠానీ ఉల్లిపాయలో వేసేయాలి. వేసేస్తే చక్కగా వేగుతుంది. మనం కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి కొద్దిగా ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. నేనేం చేశానంటే ఆ జారు కడిగేసిన నీళ్లు అందులో పోసాను. ఎందుకంటే జార్లో కూడా చాలా ఉంటుందండి. మనం మిక్సీ ఆడిచ్చిన పేస్ట్ వేస్ట్ చేయకూడదు కదా, అందుకని అది కూడా అందులో పోసేసాను. ఇంకా వేరే ఉప్పు వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు వేసే పని లేదండి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. అలా చేసుకోలేని వాళ్ళు సన్నగా పచ్చిమిరపకాయలు తరుక్కుని కూడా వేసుకోవచ్చు. కానీ భలే టేస్టీగా ఉంటుందండి. చపాతీల్లోకి, రైస్లో కూడా బాగుంటుంది. ముందుగా ఏం చేశానంటే నేను పన్నీర్ని దోరగా వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇవి బాగా మగ్గాక అందులో వెయ్యాలి. కొద్దిగా నెయ్యి వేస్తే, బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది. బటర్ లేదు కాబట్టి నెయ్యి వేసానండి. అసలు స్మెల్ అదిరిపోయిందండి. పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు. చాలా బాగుందండి. కొంచెం ఉడకాలండి, ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసాం ఈ పేస్ట్లో, అవి బాగా మగ్గాలి. అందుకని కొంచెం టైం పడుతుంది. సన్న సెగన ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుందండి. నిదానంగా ఉడుకుతుంది. ఈ లోపల చపాతీ పిండి తడి పట్టే పెట్టుకుంటే వెంటనే ఈ కూర అవ్వడంతోనే మనం చపాతీలు ఒత్తేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగుందో. మధ్య మధ్య కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. ఉంటే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి నేను ఇంకా వేయలేదు. ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర పొడి వేశాను.
వేయించిన పన్నీర్ ముక్కలండి. ఉడికిపోయింది. ఈ పన్నీర్ ముక్కలు కూడా ఉడుకుతున్న ఆ గ్రేవీలో వేసేసుకున్నానండి. ఆ పన్నీర్ ముక్కలు కూడా ఆ గ్రేవీ పన్నీర్ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికితేనే ఆ గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలు పీల్చుకుని రుచి చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో, గుమ్మగుమ్మలాడిపోతోందండి. ఈ కూర అవ్వడంతోనే చపాతీలు ఒత్తేసాను. నచ్చిందా మీకు ఈ కూర? ఒకసారి చేసుకుని చూడండి, చాలా తేలికండి. చూసారా ఎంత బాగుందో. ఇలా గ్రేవీగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందండి. చపాతీల్లో అద్దుకుని తినటానికి బాగుంటుంది. కొంచెం దగ్గరగా కావాలి అంటే అన్నంలోకి బాగుంటుందండి. బిర్యానీలోకి అన్నంలోకి అయితే కొంచెం దగ్గరగా అవ్వాలి. ఇలా గ్రేవీగా మటుకు చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, ఇలా పూరీలోకి ఇలా ఉంటేనే బాగుంటుంది. చపాతీలతో తింటున్నానండి. చాలా రుచిగా ఉంది. నాకు నేను చేసుకున్నందుకు గొప్ప చెప్పుకోవటం కాదు కానీ చాలా బాగా కుదిరిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చిన్న కామెంట్ కూడా పెట్టండి. నన్ను ఎంతో ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.